చక్కెర పొంగలి సెకండ్ రౌండ్ కూడా మొదలైంది. మా చక్కెర పొంగలి ఇంకా ఎవరైనా సరే తల్లిదండ్రులు ఉంటే చక్కెర పొంగలి కార్యక్రమం దగ్గరకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని మరి కోరుచున్నాం. ఒక పక్క చక్కెర పొంగలి కార్యక్రమము, మరో పక్క రంగవల్లులు, తిరగలి తిప్పడం, అదేవిధంగా నగర సంకీర్తనలు, భోగిపళ్ళతో మా యొక్క శ్రీమన్నారాయణ పిల్లలు, అదేవిధంగా మరో పక్క సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే మనకి ఇచ్చేసినట్టుగా ఎంతో కళ్ళు విందిగా సంక్రాంతి సంబరాలు చూడముచ్చటగా ఎంతో అద్భుతంగా ఉన్నాయి. మా డిపిఎస్ పిల్లల్లోనే ఎంతో టాలెంట్ ఉందనుకున్నాం, కానీ పిల్లలలోనే కాదు తల్లిదండ్రులు కూడా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. కానీ ప్రతి తల్లి ఎంత అద్భుతంగా వేస్తుంటే ఎంత అద్భుతమా మాకే చూడడానికి ఎంతో చూడవలసిగా ఉంది. సో ఈ సంవత్సరం మేము మా స్కూల్లో ఎన్సిసి కూడా మొదలు పెట్టామండి. కాకినాడలో ఆల్మోస్ట్ జగన్నాథపురం అంటే టౌన్ వరకు చాలా స్కూల్స్లో ఏ స్కూల్లో ఎన్సిసి లేదండి. మేము మా స్కూల్లో ఈ సంవత్సరం ఎన్సిసి మొదలుపెట్టి ట్రైనింగ్ కూడా జరుగుతుందండి. సో ఏ ఒక్క విషయాన్ని మేము విస్మరించట్లేదు. మీరు ఇక్కడ చూస్తున్న ప్రతి డెకరేటివ్ ఐటమ్, ఇక్కడ డెకరేట్ చేసిన ప్రతిదీ కూడా మీ పిల్లలు తయారు చేసినవే. మీ పిల్లల సహకారం లేకపోతే ఇక్కడ ఒక 10% కూడా మేము ఏమి చేయలేకపోయేవాళ్ళం. సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ కనుల పండుగ జరుగుతున్న ఈ విందుని లేకపోతే ఈ పండగని ఇంత గ్రాండ్గా జరుగుతుంది అంటే దానికి కారణం మీ పిల్లలండి. సో మీ పిల్లలు ఎంత గొప్పవాళ్ళో మీరు ఒక్కసారి ఆలోచించారు. మా దివి నుంచి పంపించిన సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం మరో రూపం గోదాదేవి ఇప్పుడే మన డిపిఎస్ ఇచ్చేసిందమ్మా. దివి నుంచి భూమికి ఎక్కడో వైకుంఠంలో ఉన్న మహాలక్ష్మీదేవి అవతారమైన మన గోదాదేవి ఇప్పుడే విచ్చేసింది. ధనుర్మాసంలో ఎంతో ఆకట్టుకునే సన్నివేశం మనకి మా వీడియో సునీల్ గారు ఒకసారి మా గోదాదేవి శ్రీరంగనాథదేవికి వస్తానని కోరుతున్నాం. త్వరగా అండి, ఇప్పుడే తిరిగి మా యొక్క గోదాదేవి అన్ని ప్రాంతాలు తిరిగి ఇప్పుడే రంగనాథుల కోసం ఎక్కడెక్కడో వెతికి మా డిపిఎస్ లో రంగనాథులు ఉన్నారా, ఆ రంగనాథుల వారు డిపిఎస్ లో ఉన్నారా అనుకుని గోదాదేవి అన్ని ప్రాంతాలు వెతికి ఇప్పుడే డిపిఎస్ కి వచ్చింది. కానీ మనకి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కోసం తిరిగి అలసిపోయాడు. కానీ ఈ ధనుర్మాసంలో మా యొక్క రంగనాథుల కోసం గోదాదేవి తిరిగి మా డిపిఎస్ కి ఇచ్చేసింది. ఓం నమో నారాయణం పరబ్రహ్మ సర్వకారణకారకం ప్రవృత్తి వెంకటేశాఖ్యం త్రేవ కవచం నమః సహస్ర సరసా పురుషో వెంకటేశ్వరోదిహం ప్రాణేశం ప్రాణం ప్రాణం రక్షితమే హరి ఆకాశరా సుధనాథ ఆత్మానే సదాత్వం దేవోత్తమ వెంకటేశ్వర సర్వత్ర సర్వకార్యేషు మంగళపదారీశ్వరం పాలయే నామకం కర్మ సాఫల్య ప్రాచ్యోత్తం యాతద్వజ్రమవేత్యం వెంకటేశం సాయం పత్ర విడేచ బుద్ధ నమో నమః. ఓం జై శ్రీమన్నారాయణ, ఓం జై శ్రీమన్నారాయణ, ఓం జై శ్రీమన్నారాయణ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సాక్షాత్తు లక్ష్మీ నారాయణలే వైకుంఠం దిగి వచ్చి మా డిపిఎస్ లో అడుగుపెట్టేట్టుగా ఎంతో అద్భుతంగా చూడడానికే మా దిష్టే తిరుగుతుందేమో శ్రీమన్నారాయణకి, అంత అద్భుతంగా ఎంతో చక్కగా ఉన్నారు సాక్షాత్తు శ్రీరంగనాథుడు గోదాదేవి.
ధనుర్మాసంలో ఎవరు కూడా చాలా మంది కూడా ధనుర్మాసం అంటే తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా సాక్షాత్తు శ్రీమన్నారాయణ చూసుంటారేమో. మా టీపీఎస్ లో సాక్షాత్తు శ్రీమన్నారాయణ చూడడానికి మా భానుమేడం గారు ఇచ్చేసి శ్రీరంగనాథుల వారి యొక్క గోదావరి దర్శనం చేసుకుంటున్నారు. ఒక్కసారి ఆ యొక్క దర్శనాన్ని చూడముచ్చటగా ఒకసారి చూస్తారని మరి కోరుచున్నాం. ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క శ్రీరంగనాథ దర్శనం చేసుకుంటారని ప్రతి ఒక్కరిని కోరుచున్నాం. మా ఎవరైనా సరే ఇంకా రోగం తెచ్చే కార్యక్రమం ఉంది, తిరగతిప్పుడు ఉంది, అదే విధంగా మాకు చక్కెరపాలు కార్యక్రమం ఉంది కదా. ఈ కార్యక్రమానికి ముగ్గురు అమ్మా ఇంకా చాలా మంది అమ్మా రంగవల్లి కార్యక్రమం ఇంకా అయిపోయింది. ఇంకా చాలా మంది వెళ్ళిపోయి అనుకుంటున్నారు. కానీ మాకు సద్దులో మీ స్థలం అనేయించాం రంగవల్లి కార్యక్రమం ముగ్గురు పోటీకి. సద్దులో చాలా ఖాళీ స్థలం ఉందమ్మా. ఎంతమంది సరే ముగ్గురు కార్యక్రమానికి ముచ్చగా పెట్టచ్చు. ఓన్లీ చుక్కల ముగ్గు మాత్రమే, ఓన్లీ చుక్కల ముగ్గురు మాత్రమే. రథం ముగ్గు ఆ ముగ్గు మొత్తం అలాంటి కాకుండా ఓన్లీ చుక్కల ముగ్గు మాత్రమే. నగర సంకీర్తనలతో ఎంతో చూడముచ్చటగా శ్రీరంగనాథుడు గోదాదేవి వారు ఇచ్చేసి ఒక పక్క హరిదాసు మరో పక్క నగర సంకీర్తనలు వీరందరి మధ్య సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అదేవిధంగా గోదాదేవి ఇచ్చేసి చూడముచ్చటగా ఉన్నారు. నారాయణ మంత్రం చేత గాని దర్శన మాత్రం చేత గాని ఈ సంక్రాంతి సమయంలోనూ ధనుర్మాసంలోనూ చాలా అద్భుతం జరుగుతుంది. శ్రీరంగనాథ గోదాదేవి దర్శించుకోవడానికి మా సీతాదేవి మేడం గారు విచ్చేస్తున్నారు. సీతాదేవి మేడం గారు విచ్చేసి శ్రీరంగనాథ వరకు దర్శనం చేసుకుంటారని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మా టీపీఎస్ లో మా సీతాదేవి మేడం గారు వచ్చి ఈ యొక్క భోగుపల్లి కార్యక్రమంలో పిల్లలకు భోగుపల్లి వేసి వాళ్ళు ఆశీర్వదిస్తూ ఎంతో కళ్ళువిందుగా చూడముచ్చటగా పిల్లల్ని ఆశీర్వదిస్తున్నారు. ఆమె ఆశీర్వాదంతో పిల్లలకు జ్ఞానోదయం అవ్వాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. సంక్రాంతి సంబరాలకు వచ్చినటువంటి సీతాదేవి మేడం గారికి స్వాగతం, సుస్వాగతం. మన దుర్గా ప్రసాద్ స్కూల్లో ఈ సంక్రాంతి సంబరాలు అంబరాన్ అంటే విధంగా